వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ 9848. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఈ లాంగ్ వీడియోలో నేను మొన్న అంగుళాలతో అంటే మన చేతి వేళ్ళతో బ్లౌజ్ని ఎలా కొలుచుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా చెప్పాను. అయితే ఆ వీడియోకి నేను ఇచ్చిన షార్ట్ వీడియోకి లాంగ్ వీడియో కావాలి అని చెప్పేసి ఒకరైతే నాకు మెసేజ్ ఇచ్చారు. అయితే దానికి ఈరోజు మనము ఈ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకాస్త ముందుకి వెళ్ళాలి అని, ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్, అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలని అనుకుంటే కామెంట్ చేయొచ్చు. ఇంకా మనం వీడియోలకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మనము కేవలం చేతి వేళ్ళతో ఎలా తీసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా కొలుచుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, పర్ఫెక్ట్గా మనకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, నేనైతే అసలు టేప్ ఏమీ వాడట్లేదు. ఎల్ స్కేల్, అలాగే చూడండి కర్వ్ స్కేల్, అలాగే మనకి ఈ చాక్, అంతే. ఇంకా నేను టేప్ తీసేదైతే లాస్ట్లో తీస్తాను. అది కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అని ఒక చిన్న డౌట్ వస్తుంది కదా, అందుకని నేను వీటిని మాత్రమే యూజ్ చేస్తున్నాను. టేప్ అయితే ఇక్కడ లేదు. ఓకే ఓకే అండి, మనం క్లాస్లోకి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము స్టార్టింగ్ మన బ్లౌజ్ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. అయితే ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేను వేసేస్తున్నాను. లాస్ట్లో మీకు టేప్తో కొలిచి నేను చూపిస్తాను. ఓకేనా? ముందుగా మనము ఇలా తీసుకోవాలి అని అంటే మనం కింది నుంచి చూడండి, ఇక్కడ మనము కింద ఎప్పుడైనా సరే మనకి ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఇలా ఒక స్కేల్ సహాయంతో ఇలా మనం తీసేసుకోవాలి. క్రాస్ అనమాట ఇది. ఒకవేళ ఉందనుకోండి మన బ్లౌజ్కి చాలా ఇబ్బంది. ఎందుకు? ఒకవైపునేమో కొద్దిగా ఉంటుంది, ఒకవైపునేమో ఎక్కువగా ఉంటుంది. ఇలా అని చెప్పేసి మనం ముందే తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో బ్లౌజ్కి మడత వేస్తాం కదా, పట్టీ కోసం. ఆ పట్టీ ఇక్కడ మనకి కవర్ అయిపోతుంది అనమాట. అంటే మనం పైన తీసుకుంటాం, కాకపోతే అది ఖర్చు కోసం తీసుకుంటాం. ఖర్చు కోసం తీసుకున్న తర్వాత కూడా మనకి కింద పట్టీ కోసం కావాలి కదా. మరి పట్టీ కోసం కావాలి అని అంటే ఇది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఒకవేళ మీకు బ్లౌజ్ బాగా పొడవు అనిపించింది అనుకోండి, దీన్ని మనం హెమ్మింగ్లోకి డైరెక్ట్గా మడిచేసుకున్నా సరిపోతుంది. అలా మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఏ లైన్ నుంచి తీసుకోవాలి? ఈ లైన్ మనది, ఇది కాదు. ఓకే, ఇది కాదు, ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి తీసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి మనం ఎప్పుడైనా సరే మెజర్మెంట్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, పెద్దగా ఉండాలి అంటే మనం చూడండి ఈ మధ్యన వేలు, చూపుడు వేలుతోనే ఎక్కువగా మెజర్స్ తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి అలాగే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత మనం స్కేల్
అయితే ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. మనకి 2 ఇంచెస్ పర్ఫెక్ట్. ఇక్కడ వచ్చేసి మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్కి కొంచెం గ్యాప్ ఇలా. ఎందుకు ఇలా అంటే ఇది మనకి షోల్డర్ వచ్చేసి 5.5 ఉండాలి కంపల్సరీగా. ఓకే, మనం చెక్ చేసుకుంటే ఇంతే ఉండాలి. ఆ తర్వాత మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలి అని అంటే ఇంకొక మంచి టిప్ చెప్తాను నేను. ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలి? 10 తీసుకోవాలి. 10 ఆర్ 9 ఎంతైనా పర్లేదు, కాకపోతే మనకి బాగుండాలి. ఇక్కడ నుంచి చూసుకోవాలి మనం. ఓకే, ఇలా 1 ఇంచ్. అయితే మనకి ఇక్కడ 2 తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనము కొంచెం బ్రాడ్గానే ఉంచుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వెనకాల నిల్చుంటుంది అనమాట. మనకి పైన కింద ఒకేలా ఉంటే అస్సలు బాగోదు. చూడండి, కొంచెం ఇలా రావాలి, క్రాస్గా వస్తేనే మనకి బాగుంటుంది. ఇలా చెప్పాను కదా, ఇది 10. ఆ తర్వాత మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉండాలి? 9 ఇంచెస్ ఉంచుకోవాలి. మనం చూద్దాం. ఇక్కడ 9 ఇంచెస్ పర్ఫెక్ట్. ఆ తర్వాత మనం ఖర్చు కోసం కూడా కావాలి కదా, ఇది ఖర్చు కోసం. ఇప్పుడు మనము ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా 7 ఇంచెస్ ఉంచుకోవాలి. 7 ఆర్ 6 అంటే మనకి పర్ఫెక్ట్ కొలత అనేది 6 ఇంచెస్ సరిపోతుంది. కాకపోతే మనకి జాయింట్స్ చేసేటప్పుడు కొంచెం లోపలికి వెళ్ళాలి కదా క్లాత్ అనేది, అందుకని చెప్పేసి ఇలా. ఇది మనకి ఖర్చు లైన్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి మార్జిన్ లైన్. ఇది ఖర్చు. మనకి భుజాలు జారుతున్నాయి అని అన్నాను అనుకోండి, భుజాలు మనకి జారకుండా పర్ఫెక్ట్గా నిల్చోవాలి అని అంటే మెయిన్ పాయింట్ ఇది. మెయిన్ పాయింట్ ఇదన్నమాట. ఈ మెయిన్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు 2 ఇంచెస్ తీసుకున్నారనుకోండి, షోల్డర్ దగ్గర మీరు ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ మీరు 3 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నిల్చుంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ తీసుకుంటారు కదా, ఒక 1/2 ఇంచ్, ఇది మనకి మార్జిన్ లైన్. దీన్ని మనం కలుపుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది స్టిచ్చింగ్. ఓకే, స్టిచ్చింగ్ లైన్ అనమాట. ఇక్కడ మనము ఏం చేయాలి, ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా దించేసి ఇక్కడ నుండి ఈ కుట్టు దగ్గర నుండి ఇలా కలుపుకోవాలి. మనం ఇక్కడ దాకా రాకూడదు, ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్టిఫ్గా ఉండి దీన్ని ఇలా పైకి లాగుతూ ఉంటుంది. అప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా, మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కొలిచి చూద్దాం. అయితే మీకు ఇంకొక టిప్ అండి, ఇందులోనే మీకు మార్జిన్స్ అంటే ఈ కర్వ్ లైన్స్ దగ్గర చూడండి, కొంచెం మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఇలా తీస్తారు. చూడండి, ఇలా
ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది వాళ్ళకి. ఎంత బాగా వచ్చిందో చూసారా? అయితే కొంచెం బిగినర్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అనే వాళ్ళకి పర్ఫెక్ట్గా రాదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏ స్కేల్ పెట్టినా, ఎలా చేసినా కానీ అస్సలు రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అనంటే, మీకు ఈజీ టిప్ చెప్తాను. దానికంటే ముందు మన ఈ బ్లౌజ్‌ని అసలు పర్ఫెక్ట్‌గా కొలతలనేది నేను పర్ఫెక్ట్‌గా తీసుకున్నానా లేదా? మరి చేతితో తీసుకున్నాను కదా! మరి పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా? మనం లెక్కించుకోవాలి. ఒకవేళ అటు ఇటు అయిందనుకోండి, మనం పెంచుకోవాలనమాట. చూద్దాం మనం. మనకి ఇక్కడి నుంచి ఇదంతా కూడా మనకి నేను 15 అన్నాను కదా! నాకు 16½ అట్లా 16 పెట్టుకున్నాననమాట. ఎందుకంటే మనకి ఖర్చు కోసం, అలాగే లోపల ఈ ఇక్కడ చూసారు కదా! లోపల ఈ లైన్ కూడా నేనేం చేశానంటే, మనకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొంచెం ఈ మధ్యన మనకి బ్లౌజ్ అనేది పైకి పోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా! అందుకని చెప్పేసి నేను 16 తీసుకున్నాను. 16 తీసుకుంటే మనకి ఈ క్లాత్ అనేది అందులోకే పోతుంది. లేదు అనుకున్నారనుకోండి, ఇదే క్లాత్‌ని మనం లోపలికి మడిచేసి చూడండి, ఇలా మనం హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు ఇలాగా. ఓకేనా? మీకు అర్థమైందా? ఇలా మనం హెమ్మింగ్ కూడా చేసేసుకుంటే మనకి నడుము పట్టి కూడా ఇందులోనే ఫిలప్ అయిపోతుంది. ఇలా నేను ట్రై చేస్తున్నాననమాట. ఒకవేళ మీకు కూడా అంటే ఇప్పుడు అంటే మనము జాయిన్ చేస్తున్నాము, కానీ ఒకప్పుడు మాత్రము డైరెక్ట్‌గా ఇలాగే జాయిన్ చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే, ఇలా జాయిన్ చేసిన దానికి, కట్ చేసి జాయిన్ చేసిన దానికి తేడా ఉంటుంది. అది మీరే చెప్తారు, ఇది మీరే చెప్తారు అని అంటారా? అంతేనండి, అట్లాగే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఎక్కువ తీసుకున్నాం. నేను చెప్పాను కదా, ఇక్కడికి 16½ చూడండి, 16½ అంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకు కొలత. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 9 ఇంచెస్, నేను ఇక్కడికి 9 ఇంచెస్ తీసుకున్నాను పర్ఫెక్ట్. ఆ తర్వాత ఖర్చు కోసం అని చెప్పేసి ఈ 3 వేలు ఎక్కువ తీసుకున్నాను, అంటే ఇది కూడా మనకి పర్ఫెక్ట్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ మనకి 10 ఇంచెస్ ఉండాలి, కాకపోతే నాకు 12 వరకే వచ్చేసింది. అయితే మన గీత ఎక్కడికి ఉంది, ఆ గీతను చూసుకోవాలి. మళ్ళీ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా. అయితే మనది ఎక్కువ కదా, అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంచెస్ చూడండి, 3 ఇంచెస్ పర్ఫెక్ట్. ఇక్కడ మనకి 2 ఇంచెస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇక్కడ వచ్చేసి మనకి 3½ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇటు కొంచెం ఖర్చు చూడండి, ఇక్కడ కొంచెం ఖర్చు, ఇక్కడ కొంచెం ఖర్చు. ఇలా వెళ్తే మనకి పర్ఫెక్ట్గా 3 ఇంచెస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అయితే మీకు ఇవన్నీ కొలిచి చూపించాను కదా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు రౌండ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒక మంచి టిప్ అండి. చాలామందికి ఈ రౌండ్ దగ్గరే భయపడుతూ ఉంటారు. ఈ రౌండ్ని మీరు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, మనం టేప్ని మన మార్జిన్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దగ్గర పెట్టేసి మీరు హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కదా ఇలా ఫోల్డ్. ఇది బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక లైన్, ఓకే. ఇలా చూడండి, మీకు నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఇలా గీసుకోవాలని, ఇది పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా, చూస్తున్నారా? ఇక్కడ నేను ఎక్కడైతే మార్క్ చేశానో అవి ఇవి సేమ్గా వచ్చాయి. నేనైతే అప్పుడు టేప్ అయితే ఏమి యూజ్ చేయలేదు కదా, అంటే మనకి అలా పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము దాదాపుగా
చూడండి, ఈ స్కేల్ని ఇలా వంపుగా ఉన్న వైపుకి మనం చూసుకోవాలి, ఎటువైపు ఎలా ఉంది అనేది మనం చూసేసుకొని గీసేసుకోవాలి. ఇంకా అడ్జస్ట్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేనండి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది షేప్ అనేది. ఇంకా లోపల మనకి 1 ఇంచ్ గ్యాప్, చూడండి 1 ఇంచ్ గ్యాప్తోని మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా బిగినర్స్ కనుక ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా నేను చూపిస్తాను, చూసేయండి. సేమ్ ఇక్కడ ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా ఇలాగ మనం మార్జిన్ లైన్ దగ్గరే పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ లైన్ ఏదైతే ఉందో దాని దగ్గర కాదు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా పెట్టేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్క్, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్కి ఫోల్డ్ చేసేయండి. ఇక్కడ ఒక మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇలా పెట్టుకుంటే సరిగా రాలేదనుకోండి, చూడండి అప్పుడప్పుడు మనకి సరిగా రావు. అలాంటప్పుడే మనము అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఈ లైన్ ఇలా కలిపేసుకోవాలి. గీసిన వెంటనే మనం ఈ లైన్ని ఇలా కలిపేసుకోవాలి. అయితే ఇక్కడ కొంచెం మనము చేతితోని కొంచెం కర్వ్ అనేది తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అయితే దీనికి కొంచెం కిందగా ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. అయితే ఫ్రంట్కి ఏం చేయాలి అని అంటే, ఫ్రంట్ దగ్గర వచ్చేసి కొంచెం ఇలా కర్వ్ అనేది కొంచెం తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ మందం. ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, మనకి ఈ నెక్ దగ్గర, ఓకే, ఈ దగ్గరే మనము కొంచెం తీసుకోవాలి. చూడండి, ఇంత ఒక హాఫ్లో 1/2 ఇంచ్ ఇలా తీసుకొని ఇలా మనం కలిపేసుకోవాలి. చూడండి, ఒక వేల్లో సగం ఇంత తీసుకున్నాం అనుకోండి, ఫ్రంట్లో మనకి పర్ఫెక్ట్గా నిల్చుంటుందండి. చిన్న చిన్న టిప్సే, కాకపోతే మనం వాటిని పాటిస్తే సూపర్గా ఉంటాయి. అసలు మీకు ఏ బొటిక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ తర్వాత మీకు ఇంకొకటి, ఇక్కడ మనం మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, స్ట్రైట్గా కట్ చేసేస్తాం. అలా కాదు, ఇక్కడ మనం కొంచెం ఇలా కర్వ్ తీయాలండి. ఇలాగా ఇక్కడ ఫ్రంట్లోనే కాదు బ్యాక్లో కూడా మనం కర్వ్ తీస్తే పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఎందుకు అనంటే నేను ఈ టిప్ని తర్వాత చెప్తాను, ఎందుకంటే మీకు అన్నీ ఒకేసారి చెప్తే అర్థం అవ్వవు. ఓకేనా, సేమ్ యాస్టీస్గా మనం ఎలా అయితే తీసుకున్నామో దీన్ని మనం ఫ్రంట్లో కూడా వేసేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవటమే. ఇంతవరకు అయితే మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో టిప్స్తో మీ ముందుకు రాబోతుంది మన ఛానల్.